సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. మార్కెట్స్లో మనం చూస్తూ ఉన్నాము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి యుద్ధ వాతావరణం వల్ల, గల్ఫ్లో యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్స్ ఎలా ప్రతిరోజు వొలటైల్గా ఎలాగో ఉన్నాయి. మార్కెట్స్ 23,000 నిఫ్టీ 23,600 700 స్టేజ్కి వచ్చింది. అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా 76,000 దగ్గరకు వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో 12th మార్చ్ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో దీనికి కారణాలు ఏంటి, ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ చూసాం దలాల్ స్ట్రీట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్స్ అండర్ ఫైర్ ఉన్నాయి. సో బ్రూటల్ సెల్లింగ్ జరుగుతుంది, వెదర్ ఎఫ్ఐఎస్ కానీ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానీ ఆర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా. నిఫ్టీ ఆన్ ద హోల్ ఈ సంవత్సరం ఈ 3 నెలల్లోనే 8.72% పడిపోయి 2,279 పాయింట్లు యాజ్ ఆన్ ఎస్టర్డే పడిపోయింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా 8,325 పాయింట్లు పడిపోయింది. సో మార్చ్ 26లో చూసుకున్నా కానీ 5% నిఫ్టీ డిక్లైన్ అయింది. 7 ట్రేడింగ్ సెషన్స్లో 5% పడిపోవడము. 75% ఆఫ్ స్టాక్స్ 500 నిఫ్టీ 500లో డౌన్ అయ్యాయి, రెడ్లో ఉన్నాయి. సో 1 in 2 షేర్స్ 10% కన్నా ఎక్కువ డౌన్ అయినాయి. సో సస్టైనబుల్గా అన్ని స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ద బ్రాడ్ బేస్ సెల్లింగ్ జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే ఈ పరిస్థితుల్లో కూడా లూజర్స్ అండ్ ఆల్సో విన్నర్స్ ఉన్నారు. మనం చూసుకుంటే ఈ యుద్ధ వాతావరణంలో ఆటో సెక్టర్, ప్రైవేట్ బ్యాంక్స్, ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అండ్ పెయింట్ సెక్టర్ ఇవన్నీ కూడా ఎక్కువగా లాస్లో ఉన్నాయి. వెరాజ్ ఫార్మా, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కానీ, డిఫెన్స్ స్టాక్స్ కానీ, గోల్డ్ అండ్ ఎల్పిజి ఎక్విప్మెంట్ ఇవి పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఎట్ ఎనీ టైం ఈవెన్ ఇట్లాంటి టఫ్ టైంలో కూడా కొన్ని సెక్టర్లు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఏం జరుగుతోంది ఇప్పుడు 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ని బలంగా దెబ్బ కొడుతూ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ అబోవ్ 100 మనం చూసాము. మొన్న బాగానే ఉండింది, మళ్ళీ నిన్న పెరిగింది, మళ్ళీ వాళ్ళ రాత్రి కూడా క్వైట్ అ ఫ్యూ షిప్స్ మీద, ఆయిల్ షిప్స్ మీద ఇరాన్ దాడి చేసింది. దానివల్ల భయాలు పెరిగిపోయి మళ్ళీ $100 దాటింది. సో ఈ భయం అనేది మనం చూసుకుంటే $69 ఉండింది ఫిబ్రవరిలో 28 కన్నా ముందు, అది ఇప్పుడు 100 దాటింది క్రూడ్ ఆయిల్. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ డ్రైవర్. 40% పెరిగింది ఆయిల్, ఇంకా పెరగచ్చు. ఇరాన్ ఏమంటుందంటే $200 వరకు కూడా తీసుకెళ్తాం మేము అన్నింటినీ అటాక్ చేసి అని అంటున్నారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఓవర్ హ్యాంగ్ దట్ ఏమంటారు మార్కెట్ మీద ఉంది. సెకండ్ వచ్చేసి రూపీ అనేది రికార్డ్లోకి పడిపోయింది. డాలర్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంది అండ్ రూపీ వీక్ అవుతూ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఎక్సోడస్ మీరు చూసుకుంటే దగ్గర ఈ మంత్లోనే 39,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ అమ్మేశారు. సో ఎల్పిజి సప్లై అనే క్రైసిస్ కూడా ఇప్పుడు మనకి, ఎందుకంటే అటు హౌస్ హోల్డ్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ అన్నిటి కూడా ఇది ఒక క్రైసిస్ బ్రూయింగ్ అవుతూ ఉంది. అండ్ ఇది ఒక్క ఇండియన్ మార్కెట్లోనే కాదు, గ్లోబల్ కంటాజియన్. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ విచ్ ఆర్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో ఆల్ ప్రొడక్షన్లో ఆర్ సప్లై చైన్లో ఫారిన్ కంపెనీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అనమాట. సో ఓన్లీ ఇండియాలోనే కాదు, జపాన్ కానీ, కాస్పీ కానీ, కొరియా కానీ, మన జర్మన్ డాక్స్ కానీ అన్ని ప్లేసుల్లో కూడా మార్కెట్స్ ఇట్లాగే ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గ్లోబల్ కంటాజియన్. సో అంత తొందరగా రికవరీ అవ్వడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో మనం చూసుకుంటే దీనికి మేజర్ అంటే క్రూడ్ ఆయిల్కి ఈజ్ ద మేజర్ అన్నాను. దానికి కూడా కారణం మనకు తెలుసు అందరికీ. ఇది ఒక చిన్న వాటర్వే, హార్ముజ్ అనే జలసంధి ఏదైతే ఉందో దాంట్లోంచే ప్రపంచానికి కావాల్సిన 20% ఆఫ్ ఆయిల్ దాని నుంచే వస్తుంది. అది ఇప్పుడు ఎఫెక్టివ్లీ నిన్న రాత్రికి క్లోజ్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అయితే మోర్ మైన్స్ని పెట్టి షిప్స్ని బాంబులతో పేలుస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ తన పరిస్థితి మార్చుకోకపోతే మాత్రం మనందరికీ ఇబ్బందే ప్రపంచవ్యాప్తంగా. సో ఈ జలసంధి ద్వారానే మనందరికీ కూడా 20% గ్లోబల్ ఆయిల్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కానీ కరెంట్ షాక్ ఏదైతే ఉందో వితిన్ ఫ్యూ డేస్లో 40% పైన పెరిగింది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. అండ్
జనరల్గా చూసుకుంటే ఇక్కడి నుంచే మనకు అన్ని ఇండస్ట్రీస్కి, వెదర్ ఇట్స్ పెయింట్ ఇండస్ట్రీస్కి కానీ, ఆర్ ఏవియేషన్ ఇండస్ట్రీకి కానీ, ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్ ఇక్కడ కూడా కానీ, ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఆయిల్ ప్రొడ్యూసర్స్ అండ్ గోల్డ్ సిల్వర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనుకున్నట్టు పెరగట్లేదు, సిల్వర్ పెరగట్లేదు. ఓన్లీ కొన్ని పాజిటివ్ ఏంటంటే డిఫెన్స్కి, ఆయిల్ ప్రొడ్యూసర్స్కి, ఫార్మాకి యూజువల్లీ దే ఆర్ పాజిటివ్. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఐటీ సర్వీసెస్కి ఏంటంటే డాలర్ రెవెన్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రూపీ వీక్ అవుతుంది కాబట్టి అది కూడా కొంచెం పార్షియల్ పాజిటివ్. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టార్స్కి మాత్రం ఇట్స్ ఏ టఫ్ టైం ఆయిల్ వల్ల. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆయిల్ పెరగడం వల్ల ఒకటి ఇన్ఫ్లేషన్ షాక్ అవుతుంది మన అందరికీ కూడా. ఎందుకంటే హయ్యర్ క్రూడ్ ప్రైస్, ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఫుడ్ ప్రైస్ పెరుగుతాయి, ఆర్బీఐ రేట్ కట్స్ డిలే అవుతాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఎవ్రీ $10 బ్యారెల్ ప్రైస్ పెరిగితే 40 నుంచి 50 బేసిస్ పాయింట్స్ జీడిపి నుంచి నంబర్ తగ్గిపోతూ ఉంది. జీడిపి గ్రోత్ రిస్క్, అట్ ద సేమ్ టైం రూపీ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక్కటి కాదు, క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మల్టిపుల్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ మీద అట్లాగే సెక్టర్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే వీ హ్యావ్ ఫ్యూ బఫర్స్ ఏంటంటే అట్లా అని చెప్పి మొత్తం ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఒకటి స్ట్రక్చరల్గా మన ఇండియాలో ఉన్న డిఫెన్సెస్ అంటే మన ఏం చూసుకుంటే మాత్రం ఒకటి 74 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ మన దగ్గర గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంది. మన సోర్సెస్ మనం ఎక్కడి నుంచి ఆయిల్ ప్రొక్యూర్ చేసుకుంటామో డైవర్సిఫై చేశారు. రష్యా నుంచి కూడా, మల్టిపుల్ కంట్రీస్ నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఏంటంటే ఆర్బీఐ కూడా తన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో వాటిని వాడుకొని రూపీని ఇప్పటికీ కొంచెం అయితే కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ యొక్క రిటర్న్స్, కంపెనీ యొక్క అర్నింగ్స్ చూసుకుంటే మాత్రం బాగా ఉన్నాయి. ఇదంతా గ్లోబల్ షాకే కానీ కంపెనీ యొక్క ఇన్హెరెంట్ అర్నింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. సో ఇది మనం చూసుకుంటే ఏంటంటే ప్రాబబ్లీ సపోర్ట్ కూడా 23,000 దగ్గర ఉంది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్యానిక్ ఇంకా పెరిగితే 23,000 కిందికి వస్తుందా కూడా తెలియదు. రెసిస్టెన్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్ 24,000 దగ్గర ఇవాళ కనబడతా ఉంది. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే 2011-14లోనే మనం $100 సర్వైవ్ అయ్యాము. ఇప్పుడు కూడా ఫాస్ట్గా రికవర్ అవుతాం, సర్వైవ్ అవుతాం అనేది మాత్రం ఇన్వెస్టర్స్లో చాలామందిలో ఉంది. సో ప్యానిక్ బటన్ సెల్ చేయకుండా మీరు స్మూత్గా కొన్ని స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వండి, ఆర్ మీకు డబ్బులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే హోల్డ్ చేయండి. రికవరీ ఆల్సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొంచెం అయితే మాత్రం రికవర్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ఇండియన్ మార్కెట్ పరిస్థితి, బ్రాడ్గా ఉన్న పరిస్థితి, హౌ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఎఫెక్టింగ్. సో మీరు దాన్ని బట్టి మీ స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే ఏది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల ఇంకా పడిపోయేటి ఉంటే కొంచెం రీబ్యాలెన్సింగ్ చేసుకోండి పోర్ట్ఫోలియోని. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.